హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరి ఫేవరెట్ ఎగ్ టమాటో మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడము. సో దీనికి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వేడి చేయాలి. వేడైన తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ జీరా, ఒక స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేసుకొని కొంచెం వేడైన తర్వాత 6 to 7 గ్రీన్ చిల్లీ స్ప్లిట్ చేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి దాంట్లోనే. దెన్ ఒక బిగ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్ లాగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. దెన్ ఒక 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది దీనిలో కంపల్సరీ. ఇదంతా బాగా మంచిగా ఫ్రై అయిపోవాలి, రా స్మెల్ అంతా పోవాలి. రా స్మెల్ పోయిన తర్వాత ఒక బ్లెండర్లో నేను 4 to 5 టమాటోస్ ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాను ప్యూరీ లాగా. అది కూడా ఈ మిక్చర్లో వేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 10 minutes కుక్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ కన్సిస్టెన్సీ. ఈ టమాటో ప్యూరీ కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా తీసుకోవాలి. తర్వాత దానిలో ఆల్రెడీ నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ ఎగ్స్ కూడా తీసుకొని మధ్యలో కట్స్ చేసుకోవాలి, అంటే స్లిట్ లాగా పెట్టుకోవాలి. అవి కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ ఏంటంటే మంచి టేస్ట్ ఇస్తుంది, కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ కొరియాండర్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఎగ్స్ చాలా బాగుంటాయి. జస్ట్ డైరెక్ట్గా ప్లెయిన్ రైస్తో తీసుకున్నా బాగుంటుంది, లేకపోతే దాల్ పప్పులో అట్లా కాంబినేషన్స్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. సో 10 minutes తర్వాత ఆల్రెడీ టమాటో ప్యూరీ అదంతా కుక్ అయిపోయింది బాగా. సో నెక్స్ట్ దీనిలో ఒక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. వన్స్ ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా దీనిలో వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 5 minutes దీనిలో కుక్ చేసుకుంటే సో అంతే, రెడీ అయిపోతుంది మన ఎగ్ టమాటో మసాలా కర్రీ. సో ఇది చాలా బాగుంటుంది, కుక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడే కుకింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పుల్కాస్, చపాతీ, రోటీ ఏదైనా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. I hope you all liked my video. Please like, share, comment and subscribe.